హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి. ఈరోజు కుకింగ్ వీడియోతో రాలేదండి. నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి మనమందరం. వరలక్ష్మి వ్రతం చేసుకునే ముందు రోజు మనం ఏ పనులు చేసుకుంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు హడావిడి పడకుండా ప్రశాంతంగా చేసుకునేట్టుగా నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజున పూజా రూమ్ని, విగ్రహాలని, పటాలని అన్నిటినీ తీసి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. వాటర్లో సాల్టుని, పసుపుని, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని వేసి గంగాజలం కానీ గోమూత్రం కానీ ఉంటే వాటిని కాస్త కలిపి దేవుడి గది మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా రూమ్ డోర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దేవుని సామాగ్రిని కూడా క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి పౌడర్ని వాడాను. మా పూజ గదిలో ఈ చిన్న ర్యాక్ ఉంది పూజ సామాగ్రి పెట్టుకోవడానికి. దీనిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీనికి గోల్డెన్ ఎల్లో కలర్ వేసి ముగ్గులు పెట్టుకున్నాను ఇలా 3 years బ్యాక్. పూజ గదిలో వాడే కుంకుమ, పసుపు, అగరబత్తులు ఇట్లాంటివి పెట్టుకుంటాను ఇందులో. దేవుని పటాలన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకొని గంధం, కుంకుమ పెట్టాను. కుంకుమ మంచి వాసన రావాలంటే అందులో కాస్త జవ్వాదు పౌడర్ని కలపాలి. గంధాన్ని రోజ్ వాటర్తో కలిపితే స్మెల్ బాగుంటుంది. ఇక్కడ మా ఇంట్లో పూసిన పువ్వులతోనే దేవుడిని అలంకరించుకున్నాను. ఇప్పుడైతే మల్లెపూలు, పారిజాతం పూలు ఎక్కువగా పూస్తున్నాయి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను గత 7 సంవత్సరాల నుండి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నాకు ఎలా చేసుకోవాలో అన్నీ కరెక్ట్గా తెలియదు. అందుకని మా ఇంట్లో ఏ శుభకార్యాలు అయినా చేసే బ్రాహ్మణ అయ్యగారితో చేయించుకున్నాను. రెండవసారి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నేనే చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతంలో వాడే అమ్మవారికి ఇష్టమైన వస్తువులు తామర గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, ముత్యాలు వీటన్నిటినీ ఒకసారి వాటర్తో శుభ్రం చేసి పెట్టుకోవాలి. తెలంగాణలో ప్రతి ఇంట్లో కూరాడు కుండ ఉంటుంది. ఈ కుండని ప్రతి పండగకి అలంకరించుకుంటాము. ఇప్పుడైతే వెండిది కూడా పెట్టుకుంటున్నారు కూరాడును. అయితే ఈ కూరాడు కుండలో ఏమి వేస్తారంటే వెండిదైనా గోల్డ్దైనా లక్ష్మీ రూపుని, 1 రూపీ కాయిన్ని, 2 పసుపు కొమ్ములని, 2 వక్కలని, బియ్యాన్ని ఇవన్నిటిని కూరాడు కుండలో వేస్తారు. కూరాడు కుండ అంటే మేము లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాము. రేపటి వరలక్ష్మి వ్రతానికి కావలసిన కొబ్బరికాయలను, పసుపు కొమ్ములు, వక్కలు, ఖర్జూర పండ్లు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఉన్నామంటే ఈజీ అవుతుంది రేపటికి. వరలక్ష్మి వ్రతానికి వాడే కలశము, దీపపు కుందులు, పసుపు కుంకుమకు వాడే గిన్నెలు వీటన్నిటిని కడిగి ఇలా తూడ్చి పెట్టుకున్నామంటే ఈజీ అవుతుంది రేపటికి. అమ్మవారికి కట్టే చీరెను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే టైం సేవ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వరలక్ష్మీదేవి వ్రతాలను చాలా ఆర్భాటంగా చేస్తున్నారు. మనము వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎంత ఆర్భాటంగా, ఎంత ఘనంగా చేశామన్నది ముఖ్యం కాదు. మనం అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చేశామా లేదా అన్నదే ముఖ్యం. మనకు ఉన్నంతలో మనం అమ్మవారిని చాలా అందంగా అలంకరించుకుంటే సరిపోతుంది. చారుమతి కథలో ఉన్న సారాంశం మనకు తెలిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు కలిగినట్టే. అంటే గృహిణి ఎలా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో చారుమతి కథ సారాంశం. చారుమతిలాగా ఉండడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. ముందు రోజు ఇవన్నీ సిద్ధం చేసుకున్నామంటే వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నానో చూపిస్తాను. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు.